హరే కృష్ణ. సో, ఇప్పుడు మనము పంచభూతాల యొక్క గుణాల గురించి తెలుసుకుందాం. పంచభూతాలంటే మీరు చాలా సార్లు వినుంటారు. ఏమి? సో, కింద నుంచి మీరు చూస్తే భూమి. భూమి మీద ఏముంటది? నీరు. నీరు కంటే పైన కొంచెం అగ్ని. అగ్ని కంటే పైన గాలి. గాలి కంటే పైన ఆకాశం. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వీటిల్నే పంచభూతాలు అంటారు. ఈ దేహము కూడా ఈ పంచభూతాలతో చేయబడి ఉంటుంది. ఈ పంచభూతాలకి ఏమేం గుణాలుంటాయి? మీరు ఒక చిన్న శ్లోకం గుర్తుపెట్టుకుంటే ఇది బాగా అందరికీ అర్థమవుతుంది. ఏంటంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. నేను ఇంతవరకే చెప్పాను. మీరు కింద ఏముంది? భూమి ఉంది. భూమి మీద ఏం వెళ్తుంది? నీరు వెళ్తుంది. నీరు కంటే పైన అగ్ని ఉంటుంది. అగ్ని కంటే పైన గాలి ఉంటుంది. గాలి కంటే పైన ఆకాశం ఉంటుంది. సో దీన్ని మీరు ఇలాగే రాసుకుంటే ఈ గుణాలు ఏంటి అనేది నేను ఇంతవరకే శ్లోక చెప్పాను మీకు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 గుణాలు. ఈ 5 గుణాల్లో దేనికి ఏమేమి గుణాలు ఉన్నాయో మనం ఒకసారి చూస్తాం. మీరు కనుక ఆకాశాన్ని కనుక తీసుకుంటే దీనికి ఏం గుణం ఉంటుందంటే శబ్దం చేసే గుణం ఉంటుంది. అందుకనే మీకు మెరుపులు, ఉరుములు వచ్చినప్పుడు ఆకాశంలో నుంచి మనకు శబ్దం వస్తుంది. సో ఆకాశానికి ఉన్న గుణం ఏంటి? శబ్దము. ఆకాశం కంటే కిందేముంది? గాలి ఉంది. ఈ గాలికి ఏమి గుణం ఉంది అంటే ఆకాశం కంటే ఒక గుణం ఎక్కువ ఉంటుంది. ఏంటది? గాలి శబ్దము చేస్తుంది, మనకి స్పర్శను అవుతుంది. శబ్ద, స్పర్శ. ఈ 2 గుణాలు దేనికి ఉన్నాయి? గాలికి ఉన్నాయి. సో తర్వాత దానికంటే కిందేముంది? అగ్ని. ఈ అగ్నికి ఏం గుణాలు ఉన్నాయి? అగ్ని శబ్దం చేస్తుందా? ఎస్, చేస్తుంది. స్పర్శ అందరికీ తెలుసు, స్పర్శ వస్తుంది. శబ్ద, స్పర్శ. మళ్ళీ దీనికి రూపము కూడా ఉంటుంది. అంటే అగ్ని ఎలా ములిగితే అలా రూపం కూడా వస్తుంది. సో అగ్నికి రూపం ఉంటుంది. అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప. ఈ 3 గుణాలు అగ్నికి ఉంటాయి. దానికంటే కిందేముంది? నీరు. ఈ నీరుకి 4 గుణాలు ఉంటాయి. ఏమవి? నీరు శబ్దం చేస్తుంది, స్పర్శ చేయగలుగుతాము, దానికి ఒక రూపం ఉంటుంది. మీరు ఏమిట్లో ఉన్న వేస్తే ఆ రూపం వస్తుంది దానికి, నీటికి. మళ్ళీ ఏముంటుంది? శబ్ద, స్పర్శ, రూప, రస. అంటే ఏంటి? రుచి. మీరు నీళ్లు తాగేటప్పుడు మీకు రుచి వస్తుంది. అయినా లాస్ట్ది కింద ఉన్నది ఏంటి? భూమి. ఈ భూమికి 5 గుణాలు సంపూర్ణంగా ఉంటాయి. ఏం 5 గుణాలు? భూమి శబ్దం చేస్తుంది, స్పర్శ చేయొచ్చు. శబ్ద, స్పర్శ, రూపం ఉంటుంది భూమికి. రూప, రస అంటే ఏంటి? రుచి ఉంటుంది భూమి. అందుకని మన్ను తింటాం మనం చిన్నప్పుడు, తిని ఉంటాం. సో తర్వాత ఫైనల్గా ఇంకో గుణం ఏంటి? గంధ. వాసన వస్తుంది, సువాసనలు వస్తాయి. మీరు వర్షం పడినప్పుడు మీరు చూస్తే భూమిలో నుంచి సువాసనలు వస్తాయి. అంటే ఈ పంచభూతాలలో ఉన్న ఈ 5 గుణాలే మన దేహంలో కూడా ఉంటాయి. ఈ దేహం చూడండి, ఇది శబ్దం చేస్తుందా? నేను చేస్తున్నాను, శబ్దం. స్పర్శ చేయొచ్చా? స్పర్శ చేయొచ్చు. శబ్ద, స్పర్శ. రూపం ఉందా? రూప. రస. ఎస్, దీంట్లో మనకి స్వెట్ అంటే ఏంది? చెమట వచ్చినప్పుడు అదో టైప్ ఆఫ్ ఉప్పుగా మనకి దేహం అనిపిస్తుంది. సో ఇలాగా. మళ్ళీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. స్మెల్. 2 రోజులు స్నానం చేయకపోతే మన దేహం నుంచి ఎలాంటి స్మెల్ వస్తుందో మనందరికీ తెలుసు. సో ఇలాగా ఈ దేహంలో ఏమేమైతే ఫంక్షన్స్ అవుతున్నాయో అవి ఆల్రెడీ పంచభూతాల్లో ఉన్నాయి. కాబట్టి ఆ పంచభూతాల్లో ఉన్న గుణాలే ఈ దేహంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీన్నే పంచభూతాలకు ఉన్న గుణాలని చెప్పొచ్చు, లేదా మన దేహానికి ఉన్న గుణాలని కూడా చెప్పొచ్చు. హరే కృష్ణ.